ఒక క్రైస్తవుడిగా వీడియో చూసిన నాకే ఇంత హాస్యాస్పదంగా ఉంటే ఇతర మతాల వరకు ఎంత హాస్యాస్పదంగా ఈ యొక్క సాక్ష్యం ఉంటదని. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకాళ్ళ మీద ఉండి, ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. యేసుప్రభు వారు అంటే రక్షణ ఇచ్చే దేవుడు, పాపక్షమాపణ ఇచ్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అని నాకు తెలుసు. కానీ ఆయన అయిపోయిన డేటాని ఇవ్వడం ఏంటో, లేకపోతే జుట్టు రాకపోతే దాన్ని ఇవ్వడం ఏంటో, లేకపోతే కళలో నువ్వు నరకబడితే దాన్ని కట్టడం ఏంటో, ఇవన్నీ కొన్ని పిచ్చి సాక్ష్యాలు, లేకపోతే ఆలోచన లేని సాక్ష్యాలు. దీన్ని బట్టి దేవుడు వాక్యం ఒకటి చెప్తూ ఉందంటే, మీ బట్టే కదా నా నామము అన్ని జనులు ఎదుట దూషించబడుచు ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పటికైనా క్రైస్తవ సమాజమా మేలుకుందాం, పాప క్షమాపణ గురించి, లేకపోతే క్రీస్తు యొక్క వాక్యం అనే జ్ఞానం తెలుసుకొని ఇతరులకు సాక్ష్యం చెప్పడం మనం నేర్చుకుందాం. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్.